Good morning, students. I am from Akshara Polytechnic College. Myself, Raghunath Singh. ఈ సెషన్లో లాస్ట్ టైం సెషన్లో 2019 పేపర్ సాల్వ్ చేస్తాం. ఈరోజు 2018-2017 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం. ఓకే, సి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ f of x is a polynomial and a is any real number, then x minus a is divides. Question once again repeat చేస్తున్నాను చూడండి. If f of x is a polynomial and a is any real number, then x minus a is divides. తెలుగులో చూడండి, f of x ఒక బహుపది, ఏ ఏదైనా వాస్తవ సంఖ్య అయితే x minus a భాగించున్నది. f of x ఒక బహుపది, ఏ ఏదైనా వాస్తవ సంఖ్య అయితే x minus a భాగించున్నది. ఆప్షన్ చూడండి, f of x, ఆప్షన్ బి f of x minus f of a, ఆప్షన్ సి f of x minus a, ఆప్షన్ డి నన్, ఏది కాదు. మళ్ళీ ఒకసారి ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ f of x, ఆప్షన్ బి f of x minus f of a, ఆప్షన్ సి f of x minus a, ఆప్షన్ డి నన్, ఏది కాదు. సో స్టూడెంట్స్ చెక్ వన్స్, ఈ సమ్ ఏం లేదు, ఫ్రమ్ ది ప్రాబ్లం డెఫినిషన్ బట్టి కూడా మనం చెప్పొచ్చు. f of x అనేది ఒక పాలినామియల్ అయ్యింది, అందులో a ఈజ్ ఎనీ రియల్ నెంబర్, ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు. అప్పుడు f డివైడ్ చేసేది ఏంటి, f of x ని డివైడ్ చేస్తుంది, x minus a ని డివైడ్ చేస్తుంది, f of x ని డివైడ్ చేస్తుంది. ఎందుకంటే చూడండి, మీకు f of x అనే ఫంక్షన్ ఇస్తాం, ఫంక్షన్ ఇచ్చిన తర్వాత a ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, x minus a ఈక్వల్ 0 చేస్తాం లేదా, చేస్తున్నాం కాబట్టి దాంతో డివైడ్ అవుతుంది అకార్డింగ్ టు ది రిమైండర్ థియరం ప్రకారం. 0 కావాలంటే ఎగ్జాక్ట్ 0 వస్తుంది, రిమైండర్ వచ్చింది దట్ వాట్ డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ ఈస్ ఏ, f of x దేన్ని డివైడ్ చేస్తుంటే f of x ని డివైడ్ చేస్తుంది. అండ్ మీరు చెక్ చేసుకుని ఈ ఆప్షన్స్ కూడా కాదని చెప్పొచ్చు, ఎందుకంటే f of x minus f of a అనేది మనం ఎక్కడ చేయలేదు, f of x minus f of x minus a అనేది కూడా మనం ఎక్కడ చూడలేదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ సమ్ ఫ్రమ్ 2018 అండ్ సెకండ్ సమ్ ఇస్ 2017. ఇది చూడండి, ఇఫ్ f of x ఈక్వల్ టు 5x power 7 minus 6x power 5 plus 7x minus 6, then the degree of p of x is. క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి. ఇఫ్ p of x ఈక్వల్ టు 5x power 7 minus 6x power 5 plus 7x minus 6, then the degree of p of x is. తెలుగు వీడియోలో అయితే సేమ్, p of x ఈక్వల్ టు 5x పవర్ 7 మైనస్ 6x పవర్ 5 ప్లస్ 7x మైనస్ 6 అయితే p of x యొక్క పరిమాణము, ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 7. ఆప్షన్ ఏ 0, b1, c5, d7. సో స్టూడెంట్స్ నౌ చెక్, ఏమడిగారు, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అడిగారు. ఏమడిగారు, డిగ్రీ అంటే మీకు ఏం చెప్పాం, హైయెస్ట్ పవర్, పరిమాణము. ఏమడిగారు మనకి, పరిమాణం అంటే ఏంటి, అన్నిటికంటే పవర్ లో ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్నే తీసుకోవడం. సో ఇక్కడ పవర్ హైయెస్ట్ పవర్ అంతా 7 ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. స్టూడెంట్స్ ప్లీజ్ నోట్ ఇట్. సో స్టూడెంట్స్ see our third problem. The degree of polynomial root x plus 1 whole square plus root x minus 1 whole square is. తెలుగులో అయితే root x plus 1 whole square plus root x minus 1 whole square బహుపది యొక్క పరిమాణము. ఆప్షన్ ఏ 0, b1, c2, d నాట్ ఏ పాలినామియల్, బహుపది కాదు. ఆప్షన్ చూడండి, 0, 1, 2 నాట్ ఏ పాలినామియల్. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే రూట్ లో ఉంది కదా సార్, పాలినామియల్ కాదు, అసలు x కి రూట్ లో ఉంది, అసలు పాలినామియల్ కాదు అంటారు. ఇస్ ఇట్ ఓకే గైస్? సో ఇప్పుడు దీన్ని చూడండి, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ దీనికి కూడా రూట్ x హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2ab. సో ఇప్పుడు సమ్ చూడండి ఏమొస్తుందో, ఏం చేసాం, a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో రాసాం, రూట్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ x మైనస్ 1 హోల్ స్క్వేర్, రూట్ x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 రూట్ x ఇంటూ 1 ప్లస్
రూట్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్కి రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ రూట్ ఎక్స్ ఇంటూ 1. సో దీన్ని రాసుకుంటే మనకి ఏమొస్తుంది? ఫస్ట్ చూడండి, ఎక్స్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఎక్స్, సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 రూట్ ఎక్స్, తర్వాత రూట్కి ఎక్స్కి క్యాన్సిల్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 2 రూట్ ఎక్స్. సో మనకి ఏవైతే రూట్లో ఉన్నా రూట్ స్క్వేర్లో కొన్ని క్యాన్సిల్ అయిపోయి అండ్ రిమైనింగ్ 2 రూట్ ఎక్స్ మైనస్ 2 రూట్ ఎక్స్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది? 2x ప్లస్ 1 2x ప్లస్ 2 2x ప్లస్ 2 వస్తుంది. సో ఇప్పుడు దీని హైయెస్ట్ పవర్ ఎంత ఉన్నట్టు? 1. దీని హైయెస్ట్ పవర్ ఎంత? 1. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ కొన్ని సమ్స్ ఉంటే మనం డైరెక్ట్గా చూసేసి స్క్వేర్ ఉంది కదా సార్ పెట్టేయచ్చు, రూట్ ఉంది కదా సార్ పెట్టేయచ్చు అనేవి అయితే జరగవు. సో చూడండి, ఇది రూట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రూట్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి దాన్ని ఏం చేస్తాం? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో చేసి అన్ని క్యాన్సిల్ చేస్తే లాస్ట్ మనకు మిగిలేదు 2x ప్లస్ 2, x పవర్ 1 కాబట్టి. సో బి ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, దిస్ క్వశ్చన్ ఫ్రమ్ 2018 పేపర్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఆల్సో ఫ్రమ్ 2018 పేపర్. ఇది చూడండి, ఇఫ్ x square minus 4 by x square equal to 3, then x equal to x square minus 4 by x square equal to 3 అయితే x విలువ ఎంత? సో ఇది ఏం చేద్దాం సార్ అంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోదాం సార్, ఈజీగా వస్తుంది. ఆప్షన్ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నారు. ఆప్షన్ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ 1. సో అది పెట్టండి, 1 పెడితే ఏమవుతుంది? 1 స్క్వేర్ బై, సో ఫస్ట్ ప్లస్ 1 తీసుకున్నాను, అదర్వైజ్ మైనస్ 1 ఏది తీసుకున్నా? 1 స్క్వేర్ మైనస్ 4 బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4 3 వస్తుంది, మైనస్ 3 వస్తుంది. సో మనకు 3 రావాలి ఈక్వల్ టు, సో ఇది ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ 3 పెట్టండి, 3 స్క్వేర్ మైనస్ 4 బై 3 స్క్వేర్, సో ఏమవుతుంది? 9 మైనస్ 4 బై 9. సో దీని వాల్యూ ఫ్రాక్షన్లో వస్తుంది 5 బై 9 అని, ఇది కూడా కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సార్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంది, అది చూడండి 2 పెడదాం. 2 స్క్వేర్ బై 4 బై 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 4 బై 4 అంటే 1, 4 మైనస్ 1 3 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్లస్ ఆర్ మైనస్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మీరు 5 చెక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, 5 చెక్ చేసుకున్నా రాదు, రూట్ 5 కాబట్టి రూట్ 5 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే వస్తుంది అంటే 5 మైనస్ 4 బై 5 1 బై 5 వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ అన్ ఆప్షన్. సార్ ఇలాంటి సమ్స్ అయితే డైరెక్ట్ ఆప్షన్స్ బట్టి వేయచ్చు సార్. చూడండి క్లియర్గా చెప్తున్నాను, ఇలాంటి సమ్స్ మనం జనరల్ అప్రోచ్లో వెళ్ళి ఫైండ్ అవుట్ చేసుకునే దానికంటే ఈజియెస్ట్ వే అంటే ఆప్షన్ అందులో వేయండి. ఇక్కడ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 4 బై x స్క్వేర్ ఈక్వల్ టు 3 అవ్వాలి. 3 అవ్వాలంటే x ప్లేస్ లో ఈ వాల్యూస్ ప్లేస్ చేస్తే ఏదో ఒక్కదానికి మాత్రమే 3 వస్తుంది, ఏదైతే 3 వస్తుంది అదే ఆప్షన్. హియర్ మనకి ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ 2 పెడితే 3 వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నోట్ క్లియర్ఫుల్లీ. So see here, let alpha comma beta are the zeros of a quadratic polynomial. Zeros of the quadratic polynomials అన్న, roots of the quadratic polynomials అన్న ఒకటే, అది మీ బ్రెయిన్ లో నోట్ చేయండి. If let alpha comma beta are the zeros of quadratic polynomials, a x square plus b x plus c, a not equal to 0. గుర్తుపెట్టుకోండి, a అనేది 0 కాకూడదు. ఎందుకు సార్ అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ అన్నావా లేదా? క్వాడ్రాటిక్ ఏంటంటే హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. 2 ముందు ఏముంది? ఏ ఉంది. సపోజ్ ఏ 0 అయిందంటే ఇదంతా 0 అయిపోతుంది. దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బికమ్ లీనియర్ ఈక్వేషన్. సో దట్స్ వై గివెన్ ది కండిషన్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇలాంటి కండిషన్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు కాన్సెప్ట్ బాగా వస్తుంది. ఇన్ కేస్ ఎగ్జామ్లో ఎలా కూడా అడగచ్చు. దెన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అను వర్గ బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా కామా బీటాలు అయినా, వర్గ బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా కామా బీటాలు. సో ఇప్పుడు ఏమవుతుంది? సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఏంటి సార్ ఫార్ములా అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, దీనికే రాస్తున్నాం గుర్తుపెట్టుకోండి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, మైనస్ x గుణకం బై x స్క్వేర్ గుణకం, మైనస్ అనేది మైనస్ పెట్టాం, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే b, ఇక్కడ చూడండి bx కాబట్టి b ప్లేస్ చేసాం, ax స్క్వేర్ కాబట్టి a ప్లేస్ చేసాం. సింపుల్ గా చూడండి, ఎప్పుడు నేను చెప్పేదంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంటే సమ్ ఆఫ్ రూట్స్ అడిగితే మైనస్ పెట్టుకుంటాం, b బై a వేస్తాం. సపోజ్ ప్రొడక్ట్ అడిగితే c బై a వేస్తాం. ఫస్ట్ ఈ రెండుకి రిలేషన్, నెక్స్ట్ ఈ రెండింటికి రిలేషన్. సో చూడండి, సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, మైనస్ ఉంది కదా మైనస్ అలా ప్లేస్ చేసి b బై a. దీనికి ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆర్ రూట్స్. ఆల్ఫా ఇంటూ బీటా అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, c బై a. దీనికి ఏంటి? c బై a. సార్ ఇన్ కేస్
ఒకసారి మీరు ఇది నోట్ చేయండి. సమ్ వాట్ ఐ వాంట్ టు మాడిఫై. సో ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తాను నేను ax² మైనస్ bx ప్లస్ c ఉంటాయి సార్. ax² మైనస్ bx ప్లస్ c ఇలా ఉంటే ఏం ప్లేస్ చేస్తాను సార్? ఏం లేదు, మళ్ళీ ax² ప్లస్ మైనస్ bx ప్లస్ c. దీన్ని ఎప్పుడు కూడా ax² ప్లస్ bx ప్లస్ c లోకి రాయాలి. అప్పుడు ఏమొస్తుందంటే సార్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు b/a. b/a ఎలా అయిపోయింది సార్? మైనస్ ఏమైంది? మైనస్ ఆఫ్ మైనస్ b ఏమవుతుంది? ఇక్కడ b అనే ప్లేస్ లో ఏముంది? మైనస్ b ఉంది బై a. మైనస్ మైనస్ ప్లస్ b/a. ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. సో ప్రాబ్లం లేదు, చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ax² మైనస్ bx ప్లస్ c ఇస్తే b/a c/a వస్తుంది. ఏంటి చూడండి, ax² మైనస్ bx ప్లస్ c ఇస్తే b/a c/a వస్తుంది. లేదు మొత్తం అన్ని ప్లస్ అంటే మాత్రం మైనస్ b/a ప్లస్ కింద c/a వస్తుంది. సో స్టూడెంట్స్ ప్లీజ్ నోట్ ఇట్. స్టూడెంట్స్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ 2018 పేపర్. దీని ముందు చెప్పిన కాన్సెప్ట్ మీద సమ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ నుంచి చేస్తాం. క్వశ్చన్ చూడండి, ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x² మైనస్ px ప్లస్ 8 ఈక్వల్ టు 0 is twice the other, then p ఈక్వల్ టు x² మైనస్ px ప్లస్ 8 ఈక్వల్ టు 0 యొక్క మూలము రెండవ దానికి రెట్టింపు అయితే p ఈక్వల్ టు ఆప్షన్ a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 4, c ఈక్వల్ టు 8, d ఈక్వల్ టు 6. సార్ అంటే అప్పుడు ఏం వాడాలి సార్? ఇక్కడ హింట్ ఏంటి సార్ అంటే రూట్ అన్నాడు కదా. సో ఫస్ట్ వన్ ఆఫ్ ద రూట్, వన్ రూట్ ఏమనుకున్నాం? వన్ రూట్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. అదర్ రూట్ ఏమవుద్ది? ట్వైస్ అన్నాడా లేదా? రెట్టింపు అన్నాడంటే 2x అవుతుంది. సో ఫస్ట్ రూట్ అని రాసుకుందాం. రూట్ ఫస్ట్ రూట్ x, సెకండ్ రూట్ మొదటి మూలము x అయితే రెండవ మూలము 2x, రెండవ మూలము 2x. సో ఇప్పుడు మీకు ఫార్ములా చూడండి, సమ్ ఆఫ్ రూట్స్ అంటే x ప్లస్ 2x ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏం చెప్పాం? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a. అవునా కాదా? ఎప్పుడు మీకేం మైనస్ b/a, ఇప్పుడు ఈక్వేషన్ మార్చుకోవాలిగా. x² మైనస్ px ప్లస్ 8 ఉంది. మరి ఈ ఫార్ములా దేనికి? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనుకోండి. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a. కానీ ax² మైనస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే ఏమన్నాం? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు b/a వస్తుంది అన్నాను. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, దాని ఆన్సర్ ఏమవుతుంది? b/a అవ్వాలి, b/a. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి వాల్యూస్ ఏమొస్తాయి? a ఈక్వల్ టు 1 వస్తుంది, b ఈక్వల్ టు మైనస్ p, b ఈక్వల్ టు p అవుతుంది ఎందుకంటే మైనస్ మైనస్ కామన్ కాబట్టి b ఈక్వల్ టు p, c ఈక్వల్ టు 8. a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు p, c ఈక్వల్ టు 8. సో x ప్లస్ 2x ఈక్వల్ టు b అంటే p, a అంటే 1. సో p ఈక్వల్ టు 3x, p ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 3x వచ్చింది. నెక్స్ట్ చూడండి, x ఇంటూ x² అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a కదా. x ఇంటూ 2x² ఈక్వల్ టు c అంటే ఏంటి? 8, a అంటే 1. సో ఇది ఏముంది? 2x² ఈక్వల్ టు 8. x ఇంటూ 2x అంటే 2x², 8/1 అంటే 8. సో x² ఈక్వల్ టు 8/2, ఎందుకంటే ఇక్కడ ఇంటూ 2 వస్తే బై 2, సో 4 వస్తుంది. x² ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. x ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? ప్లస్ ఆర్ మైనస్ 2, ఎందుకంటే రూట్ ఉంది కదా. x² ఈక్వల్ టు 4 అంటే x ఈక్వల్ టు రూట్ 4. 4 ఎలా రాసుకోవచ్చు? 2² అని రాసుకోవచ్చు, మైనస్ 2² అని రాసుకోవచ్చు. సో ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లస్ 2 పెట్టండి. ప్లస్ 2 పెడితే వస్తుంది ఆప్షన్లో p ఈక్వల్ టు 3 ఇంటూ 2, 6 వస్తుంది. అండ్ సెకండ్ దాంట్లో p ఈక్వల్ టు 3 ఇంటూ మైనస్ 2, మైనస్ 6. ఓకేనా? 6 అండ్ మైనస్ 6 ఆర్ ద ఆన్సర్స్. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, a2, b4, c8, d6. మనకు ఓన్లీ 6 ఇచ్చారు కాబట్టి అదే పడతాం. సో ఆప్షన్ d ఇస్ ద రైట్ ఆన్సర్. వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్ గైస్, ప్లీజ్ చెక్ ఇట్ క్లియర్లీ. చూడండి, వన్ ఆఫ్ ద రూట్ అని ఇచ్చినప్పుడు ax² ప్లస్ bx ప్లస్ c ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a. కానీ మనకి ఇది ఏముంది? ax² మైనస్ bx ప్లస్ c రూపంలో ఉంటే మీకు ముందే చెప్పాను ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు b/a. మైనస్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో వీఆర్ యూజింగ్ దిస్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. సో దీన్ని కంపేర్ చేశాను, చేస్తే a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు p. సార్ b ఈక్వల్ టు p అనేది తీసుకుంటే ఇక్కడ మైనస్ సరిపోయింది. b ప్లస్ లో ఏముంది? p మాత్రం ఉంది కాబట్టి p తీసుకున్నాను. c ప్లస్ లో 8 ఉంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు b/a. ఆల్ఫా అంటే మనం x అనుకున్నాం ఫస్ట్ది,
ఫస్ట్ ఆల్ఫా ఎక్స్, నెక్స్ట్ ఫస్ట్ రూట్ అంటే ఆల్ఫా, సెకండ్ రూట్ అంటే బీటా. సో ఆల్ఫా ఎక్స్ ప్లస్ 2x ఈక్వల్ టు పీ బై 1. సో పీ ఈక్వల్ టు 3x వచ్చింది. మనకి ఎక్స్ వాల్యూ తెలిస్తే కానీ పీ వాల్యూ క్లియర్ అవ్వదు. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా అంటే ఎక్స్, బీటా అంటే 2x ఈక్వల్ టు 8 బై 1. సో 2x స్క్వేర్ ఈక్వల్ టు 8, x స్క్వేర్ ఈక్వల్ టు 8 బై 2, x స్క్వేర్ ఈక్వల్ టు 4. సో x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ఎందుకు నేను ఇక్కడ స్పెసిఫిక్ గా ప్లస్ ఆర్ మైనస్ 2 చెప్తానంటే ఇన్ కేస్ మీకు ఆప్షన్స్ లో 6, 6 మైనస్ 6 అని, ఇప్పుడు ఇక్కడ 6 అని ఒకటే ఇచ్చాడు, 6, మైనస్ 6, ఇక్కడ ఎక్కడైనా 4, 6 ఇలా మైనస్ 6 ఇలా ఇచ్చాడు అనుకోండి, దాన్ని యూఆర్ ఫేసింగ్ ది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మీకు ఉండకూడదని చెప్పి రెండు వస్తాయని చెప్పి ఇక్కడ రికగ్నైజ్ చేయిస్తున్నాను. సో x ఈక్వల్ టు 2 వేయండి, 6 వస్తుంది, మైనస్ 2 వేయండి, మైనస్ 6 వస్తుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏముంది, 6 మాత్రమే ఉంది. సో ఆప్షన్ సి, సార్ ఆప్షన్ డి, 6 ఇస్ ద రైట్ ఆన్సర్. If one of the zero of the polynomial g of x equal to k square plus 4 into x square, k square plus 4 into x square plus 13x plus 4x is reciprocal, ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సింది reciprocal of the other, then k equal to, సో ఫస్ట్ జీరో అంటే ఏంటి, ఆల్ఫా. ఆల్ఫా ఏంటి, సపోజ్ ఆల్ఫా అని కానీ మనం కే కాదు సమ్వాట్ ఏమనుకుందాం, ఆల్రెడీ ఎక్స్ ఉంది ఇక్కడ, ఎక్స్ అనుకుంటే మళ్ళీ కష్టం, పి అనుకుందాం ఈసారి. ఆల్ఫా ఈక్వల్ టు పి అనుకుంటే బీటా ఏమన్నాడు, రెసిప్రోకల్ అన్నాడు. సో 1/p, ఆల్ఫా పి అయితే బీటా ఏమైంది 1/p. సో ఆ ఈక్వేషన్ చెక్ చేసుకోండి, k స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 4x అలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి g ఆఫ్ x ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 4 హోల్ x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 4k అంటే ఫస్ట్ ఏంటి, దీని ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లా ఉంది. సో a ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 4, b ఈక్వల్ టు 13, c ఈక్వల్ టు 4k. చూడండి a ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 4, b ఈక్వల్ టు 13, c ఈక్వల్ టు 4k. సో ఇప్పుడు చూడండి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే b మైనస్ b బై a. సో ఆల్ఫా అంటే p, బీటా 1/p ఈక్వల్ టు మైనస్ 13 బై k స్క్వేర్ ప్లస్ 4, k స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు దీని ఈక్వేషన్ కింద మనం ఎలా రాసుకోవచ్చో చెక్ చేసుకోండి. సో దీన్ని అలా రాస్తాం. నెక్స్ట్ దాన్ని రాద్దాం కొని, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా అంటే p, బీటా అంటే 1/p ఈక్వల్ టు c అంటే 4k, a అంటే k స్క్వేర్ ప్లస్ 4. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి అవ్వా, p ఇంటూ 1/p క్యాన్సిల్ అయిపోయి 1 ఈక్వల్ టు 4k బై k స్క్వేర్ ప్లస్ 4, 4k బై k స్క్వేర్ ప్లస్ 4. సో k స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు ఇటు పక్కన బై ఉన్నది అయితే ప్లస్ k స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 4k. సో k స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4k ఈక్వల్ టు 0, k స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4k ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, k స్క్వేర్ అంటే a స్క్వేర్, 4 నేమో 2 స్క్వేర్, మైనస్ 2 ఇంటూ k రాయొచ్చు. సో k స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4k ఈక్వల్ టు 0 నేను రాసుకోవచ్చు, k మైనస్ 2 హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాయొచ్చు. సో దెన్ వి ఆర్ గెటింగ్ k ఈక్వల్ టు 2, 2. k మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 కాబట్టి k మైనస్ 2 ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 2. స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ 2 వస్తాయి. సో స్టూడెంట్స్ ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ అండ్ note it. Today's session is closing here. Thank you.